హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్టయ్యారు. V6 ఛానల్ను ప్రారంభించి ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వివేక్ ఎన్నికయ్యారు. 2023లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు వివేక్. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారు. డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల చిన్న కుమారుడే వివేక్ వెంకటస్వామి. తండ్రి బాటలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో ముందుంటారు వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర సర్కార్పై ఒత్తిడి పెంచారు. ధర్నాలు, రైలు రోకోల్లో పాల్గొని అరెస్టయ్యారు. V6 ఛానల్ను ప్రారంభించి ఉద్యమ ఆకాంక్షను జనంలోకి తీసుకెళ్లారు. 2017లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వివేక్ ఎన్నికయ్యారు. 2023లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఎమ్మెల్యే వివేక్. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి గెలిచిన తన కొడుకు గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారు. డాక్టర్ చదివి రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత గౌరవం కల్పించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతి దంపతుల చిన్న కుమారుడే వివేక్ వెంకటస్వామి. తండ్రి బాటలోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడంలో ముందుంటారు వివేక్. హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. మొదటి నుంచి ప్రజాసేవలో పాతుకుపోయిన కుటుంబంలో పెరిగిన వివేక్ ఏ పదవిలో ఉన్నా సమాజం పట్ల బలమైన బాధ్యతను పెంచుకున్నారు. తండ్రి గడ్డం వెంకటస్వామి బాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.